అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. శ్రీలక్ష్మి నాకు ఆత్మీయురాలే అనిపించేది. తన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు. తన గురించి అందరితోనూ మాట్లాడాలని, నా గురించి వాళ్ళేమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించేది. శ్రీలక్ష్మి దూరమై చాలా నాళ్లైనా తను నిన్నో మొన్నో మరణించినట్లుగా తన జ్ఞాపకాలు అందరిలోనూ ఇంకా తడితడిగానే ఉన్నాయి. శాంతమ్మ దగ్గర శ్రీలక్ష్మి ప్రస్తావన తెస్తే చిన్న వయసులోనే అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదంటూ శ్రీలక్ష్మి జ్ఞాపకాలను నెమరేసుకుని కళ్ళు తుడుచుకుంది. శాంతమ్మ ఎవరికీ చెప్పకపోయినా కొంచెం నలతగా ఉన్న తలనొప్పి వచ్చినా శ్రీలక్ష్మి మాత్రం తెలుసుకునేది. వంటగదిలోకి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చి రెస్ట్ తీసుకునే వరకు ఊరుకునేది కాదట. తోటమాలి యాదయ్య అలాగే చెప్పాడు. ఒకసారి పరధ్యానంగా పనిచేస్తుంటే శ్రీలక్ష్మి గమనించి సంగతేమిటంటూ ఆరా తీసింది. ఇంట్లో పరిస్థితి గురించి చెప్పాడు. పురిటికని పుట్టింటికి వచ్చిన కూతుర్ని అత్తారింటికి పంపించాలని పెద్దమ్మగారిని అడిగి డబ్బు తీసుకున్నాడు. కానీ ఆ డబ్బులు సారా కొట్లో జమ చేశాడు. ఆ విషయం చెప్పి డబ్బులు అడగలేదు. అడగకపోతే ఇంకో మార్గమూ లేదు. ఈ విషయం విన్న శ్రీలక్ష్మి ఆ డబ్బు తను ఇస్తానంటే చిన్నపిల్లల దగ్గర తీసుకోకూడదని అన్నాడట. అందుకని అప్పుడే బయటకు వెళ్లబోతున్న చంద్రప్రసాద్ గారిని శ్రీలక్ష్మి పిలిచి, మావయ్య, ఈ ఇంట్లో నా స్థానం ఏమిటి, నేనెవర్ని అని అడిగింది. ఆయన నవ్వుతూ, నువ్వు ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలివి, యజమానురాలివమ్మా అని చెప్పేసరికి, నిజం కదా, కానీ ఈ తాత చూడు, నాకేమీ అధికారం లేనట్లుగా ఎవరికీ ఏమీ ఇవ్వకూడదంటున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. దాంతో విషయం తెలుసుకున్న చంద్రప్రసాద్ గారు అతన్ని మందలించి మళ్లీ డబ్బులిచ్చారట. పనివాళ్ల కష్టసుఖాలను ఆ తల్లి అలా కనిపెట్టి చూసేది అంటూ ఆకాశం వైపు చూస్తూ యాదయ్య చేతులెత్తి దండం పెట్టుకున్నాడు. అలా అందరి మనసుల్లోనూ అంతటి అపురూపమైన స్థానాన్ని సంపాదించుకున్న శ్రీలక్ష్మి నిజంగా చాలా అదృష్టవంతురాలు. కాని అందరి ఆప్యాయతానురాగాలతో యువరాన్లా పెరిగిన శ్రీలక్ష్మి చేతులారా ప్రాణాన్ని తీసుకునే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినందుకు ఒక రకంగా దురదృష్టవంతురాలు. వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? దేవతలాంటి శ్రీలక్ష్మి మన్నానికి నేనే కారణమని నిందిస్తూ శపిస్తూ ఉంటారా? ఎంత వద్దనుకున్నా తరచూ ఇలాంటి ఆలోచనలే మనసును ముట్టడి చేస్తూ బలహీనపరుస్తున్నాయి. నా ప్రమేయం ఇసుమంతైనా లేకుండా జరిగిన విషయానికి నేనెలా బాధ్యురాలనవుతాను అని నన్ను నేనే ఓదార్చుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. రోజులు గడిచిపోతున్నాయి. శ్రీనిలయంలో ఘనీభవించిన నిర్లిప్తత, నిశ్శబ్దం క్రమేపీ కరుగుతున్నాయి. సందడి ప్రారంభమైంది. దానికి కారణం కృష్ణప్రసాద్ పెళ్లి నిశ్చయమవటమే. కోదండంగారికి శ్రీలక్ష్మి తర్వాత కవల పిల్లలు, అమ్మాయిలు పుట్టారు. ఒక అమ్మాయి రజితను నెల్లూరులో ఉండే దూరపు బంధువులకు పెంపకానికి ఇస్తే, ఇంకొక అమ్మాయి వినుత చెన్నూరులో కోదండంగారి దగ్గరే ఉంటుందట. ఇప్పుడు కృష్ణప్రసాద్కి మావయ్య కూతురు రజితతోనే పెళ్లి నిశ్చయమైంది. కృష్ణప్రసాద్కి ఇంకో 2-3 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ పైన మెడిసిన్ చదివిన అమ్మాయినే చేసుకోవాలనే ఉద్దేశమూ ఉంది. ఈ ఇంటికి పెద్ద కోడలుగా రావాల్సిన ఒక కూతురు చనిపోయింది. ఇంకొక అమ్మాయైనా రెండో కోడలుగా రావాల్సిందేనని కోదండంగారు గట్టిగా పట్టుబట్టడంతో కృష్ణప్రసాద్ తన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. నేను చేసిన పొరపాటు తమ్ముడికి ఇలాంటి ఇబ్బంది తెచ్చిపెట్టిందే అన్నాడు విష్ణు బాధపడుతూ. వ్యాధికి మందు ఉంటుంది గాని విధికి ఉంటుందా అని సామెత ఉంది. కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి. మనం చేయగలిగిందేమీ ఉండదు అన్నాను నచ్చ చెప్తున్నట్లుగా. విష్ణు పక్కున నవ్వేసరికి ఆశ్చర్యంగా చూశాను. ఇప్పుడు నీ మాటలు నీవిలా లేవు, అచ్చం కామాక్షి పిన్ని మాటల్లా ఉన్నాయి అన్నారు మళ్లీ నవ్వుతూ. అవును మరి, ఆవిడ ప్రతి మాటకు ఒక సామెతను జోడిస్తుంటారు. అందుకే విష్ణుకు నా మాటలు ఆవిడ మాటల్లా అనిపించాయన్నమాట. నాకు నవ్వొచ్చింది. 1 నిమిషం తర్వాత నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నారు. ఎందుకనో? నిన్ను పొందగలిగినందుకే. నీకు ఆవేశం కొంచెం ఎక్కువని అనుకునేవాణ్ణి. ఆవేశమే కాదు, సహనం, వివేకం కూడా ఎక్కువేనని తెలిసింది. అందువలనే 5-6 రీళ్ల విరహబాధ తప్పింది. మధ్యలో అడ్డం వెళ్ళి, రీళ్లేమిటి ఆశ్చర్యంగా అడిగాను. సారీ, రీళ్లు కాదు, ఏళ్లు. అపార్థం చేసుకున్న హీరోయిన్ హీరో చెప్పబోతున్న మాటల్ని ఆవేశంతో వినను అంటూ చీకొట్టి వెళ్ళిపోయి అదే 5-6 రీళ్ల సినిమా తర్వాత అసలు విషయం తెలుసుకుని పశ్చాత్తాపడి దగ్గరవుతుంది. ఆ రోజు నీ ఆవేశం, దుఃఖం చూసి నేను చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు నేను చెప్పే మాటల్ని నిజమేనని నమ్ముతావా, సరిగ్గా అర్థం చేసుకుంటావా అని. నువ్వు నమ్మావు, అర్థం చేసుకున్నావు, కాబట్టి ఎడబాటు తప్పింది కదా చిరునవ్వుతూ అన్నారు. నేను నిట్టూర్చాను. ఆలోచిస్తే శ్రీలక్ష్మి చాలా తొందరపడిందని నాకు అనిపించింది. ప్రేమైనా ఇంకేదైనా సరే జీవితం కంటే ఎక్కువ కాదు కదా. మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ భర్తగా అంగీకరించలేదనుకుంటే ఆ విషయం మీతో అయినా అత్తయ్యతో అయినా మాట్లాడకుండా మీ ప్రేమకు అడ్డం అవుతానేమోనని ప్రాణాలు తీసుకోవటం చాలా తొందరపాటే కదూ. తన మరణం తన ఆప్తుల్ని ఎంత కృంగదీస్తుందో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే అలా చేసి ఉండేది కాదుగా అన్నాడు. ఎవరికైనా ఎవరినైనా ప్రేమించే హక్కు ఉంటుంది. సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రయత్నించాలి గాని
ప్రాణాలనే బలి ఇవ్వటం వలన ప్రయోజనం ఏముంటుంది? విష్ణు ఏదో ఆలోచనలోకి జారిపోయినట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కుడి చేతి చూపుడు వేలు అలవాటు ప్రకారం గాలిలో రాస్తుంటే ఆ చేతిని పట్టుకుని ఏమిటంత ఆలోచన అని అడిగాను. తమ్ముడు పెళ్లి గురించే. కొన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు పక్కన పెట్టి పెళ్లి ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి. అమ్మ కోరిక ప్రకారం గ్రాండ్గా చేయాల్సి ఉంటుంది. అవును, మన పెళ్లి బంధువులే కాదు, ఇంట్లో వాళ్లైనా రాకుండానే రిజిస్టర్ ఆఫీసులో జరిగిపోయింది. కృష్ణప్రసాద్ పెళ్ళైన అత్తయ్యకు సంతృప్తి సంతోషం కలిగేలా వైభవంగా జరగాలి. అందులోని ఈ సంబంధం అత్తయ్యకి ఇష్టమైనది. పెళ్లి కూతురు సొంత మేనకోడలు కదా అన్నాను. విష్ణు నా వైపు ఒక క్షణం పరిశీలనగా చూసి, నేను నా పరిస్థితులు, నా ఇష్టం గురించి ఆలోచించాననిపిస్తుంది. పెళ్లి మామూలుగా జరగలేదనే అసంతృప్తి నీకు ఉంది కదూ అన్నారు. లేదన్నట్లుగా తల ఊపాను. పెళ్లి అందరి మధ్య జరగలేదనే అసంతృప్తి రవ్వంతే. ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోగలుగుతున్నానన్న ఆనందమే మరింత. సరదాగా అన్నాను. అవును, పెళ్లి ఏ పద్ధతిలో ఎలా జరిగినా ఒకటే. ఆ తర్వాత జీవితమే ముఖ్యం. విష్ణు పక్కనుంటే చాలు. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అనిపించేంత హాయిగా ఉంటుంది. చందమామను అందరూ ఇష్టపడతారు, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆ చందమామే సామాన్యమైన వ్యక్తి పట్ల ఇష్టం చూపిస్తే అది నిజంగా అపురూపమైన అదృష్టమే. విష్ణు సహజీవనం లభించడం నాకు అలాంటి అదృష్టంలానే అనిపిస్తుంది. విష్ణు సుతారంగా నా తల మీద తట్టి, ఏమిటి నువ్వు ఆలోచనలో పడ్డావు అన్నారు. తన అరచేతిని నా చెంపకు ఆనించుకుని ఒక విధమైన భావోద్వేగంతో, ఆలోచన కాదు అనుభూతి, మొగలిపూల గాలి ముత్యాల వాన అన్నాను. నా కళ్ళు అరమోడుపులయ్యాయి. ఏమిటి మొగలిపూల గాలి ముత్యాల వాన? కొత్తగా ఉందే. కళ్ళెగరేశారు. కోరుకునే వ్యక్తినే భర్తగా పొందగలిగిన అదృష్టవంతురాలైన అమ్మాయికి అతని సమక్షంలో అనుభవమయ్యే మధుర భావనే మొగలిపూల గాలి ముత్యాల వాన. ఒక పాటలోని నాకిష్టమైన ఈ పదాన్ని పదే పదే కూనిరాగం తీసేదాన్ని. ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. మురిపెంగా చెప్పాను. నీకు మాటలతో కోటలు కట్టి నన్నందులో మహారాజును చేసి కూర్చోపెట్టడం బాగా చేతనవును అంటూ ఇష్టంగా 2 చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ రోజు విష్ణు మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. కాసేపు పక్క మీద బద్ధకంగా దొల్లాను. కిందకి వెళ్లి వంటగదిలో శాంతమ్మకు సహాయం చేద్దామనిపించింది. కానీ నేను వెళ్లేసరికి వంట అయిపోవచ్చింది. డైనింగ్ హాల్ నుంచి వరండాలోకి వెళ్లే ద్వారం పక్కనే ఒక చిన్న షోకేస్ ఉంది. అందులో అడుగున్నర ఎత్తు ఉండే గాజు బొమ్మ ఉంటుంది. ఆగ్రా నుంచి అప్పుడెప్పుడో మావయ్య గారు తెచ్చిన ఆ బొమ్మ ఒక్కదానికోసమే అక్కడ షోకేసి పెట్టించారని నీరజ చెప్పింది. మేలి ముసుగు వేసుకున్నట్లుగా ఉండే ఆ అమ్మాయి బొమ్మ చాలా అందంగా ఉంటుంది. దానిమీద దుమ్ము కొంచెం పేరుకుపోయినట్లుగా ఉందని శుభ్రం చేయమని అత్తయ్య ఎవరికో చెప్పడం ఆ ఉదయమే విన్నాను. ఆ పని నేనే చేద్దామనిపించి చిన్న బ్రష్, పాత బట్ట శాంతమ్మని అడిగి తీసుకున్నాను. షోకేజ్ ముందు చిన్న స్టూల్ వేసి ఎక్కాను. వరండాలో ఉండే స్టాండింగ్ ఉయ్యాల్లో అత్తయ్య కూర్చుని ఉంటే కృష్ణప్రసాద్ కేన్ కుర్చీలో కాళ్ళు బాగా చాపుకుని తలపైకెత్తి చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఏదో మాట్లాడుకుంటున్నారు. పక్క గుమ్మం దగ్గరే ఉండటం వలన మాటలు వినిపించాయి. అలా ఎందుకు చేసినట్లు? అంతా సెటిల్ అయ్యాక కాదంటం ఏమిటి? మావయ్య ఏమన్నాడు? దేని గురించో తెలియదు. అత్తయ్య అడుగుతున్నారు. దీనికంతటికీ కారణం నువ్వే. పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే ఒకరి మరణం, ఒకరు మంచం పట్టడం జరిగింది. దీన్ని బట్టి ఎంత నష్టజాతకురాలో తెలుసుకుని పెళ్లికి అభ్యంతరం చెప్పాల్సింది పోయి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అనుభవించక తప్పుతుందా? ఇలాంటి నష్టాలే కాదు, ఇంకా ఎన్నో అనర్థాలు జరిగాక గాని నీకు తెలిసిరాదు. మంచికైనా చెడ్డకైనా కోడలొచ్చిన వేళ విశేషమనేది ఉంటుందని పెద్దలు చెప్పనే చెప్పారు. కోడలు నష్టజాతకురాలైతే కుటుంబం అంతే. కృష్ణప్రసాద్ మాటలు వింటుంటే నాకు ఒళ్ళంతా జలదరించింది. నన్ను గురించినా అలా అంటున్నాడు. కళ్ళు చీకట్లు కమ్మినట్లయింది. చేయి వణికింది. బొమ్మను అక్కడ ఉంచి స్టూల్ దిగబోయాను కాబోలు. కాలు మెలికపడి స్టూల్ తిరగబట్టంతో నేను చేతిలో బొమ్మ కింద పడ్డాం. బల్లున శబ్దంతో గాజు బొమ్మ ముక్కలైంది. చేతికి ఒక పెంకు గుచ్చుకుని రక్తం కారింది. ఆ శబ్దానికి పక్క గదిలో నుండి అత్తయ్య, కృష్ణప్రసాద్, వంటగదిలో నుండి శాంతమ్మ, కామాక్షి అత్తయ్య వచ్చేశారు. తల ఎత్తి వాళ్ల వైపు చూడలేకపోయాను. ఒక్కసారిగా నా తల టన్ను బరువు పెరిగిపోయినట్లుగా అనిపించింది. అయ్యో అంటూ వంటగదిలోకి వెళ్లిన శాంతమ్మ మెత్తటి బట్టతో క్షణంలోనే తిరిగి వచ్చింది. రక్తం కారుతున్న చోట మణికట్టు దగ్గర చీర చెంగును చుట్టేసుకుని ఎలాగో లేచి నిలబడి పరుగులాంటి నడకతో గదిలోకి వచ్చి పడ్డాను. కళ్ళ నుండి ఆగకుండా కారిపోతున్న కన్నీళ్లతో దిండు తడిసినట్లయిపోయింది. మా పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే శ్రీలక్ష్మి చనిపోవటం, మావయ్య గారికి అనారోగ్యం కలగటం నా నష్టజాతక ప్రభావం వల్లనే జరిగాయా? అలా మాట్లాడింది ఎవరో చదువు సంస్కారం లేనివాళ్లు కాదు. విద్యార్థికుడైన కృష్ణప్రసాద్ నోటి వెంట అలాంటి మాటలు రావటం నమ్మలేకపోతున్నాను. కానీ నిజమేగా. విష్ణుతో సహజీవనం లభించడం భగవంతుడు నాకు అనుగ్రహించిన వరమని నేను అనుకుంటాను.
అదే ఈ కుటుంబానికి శాపమైందని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబోలు. తోడబుట్టిన వాళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగిన నేను ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళి వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఆ లోటును తీర్చుకోవాలని అమాయకంగా ఎన్ని కలలు కన్నాను. నా పరుగు ఎండమావుల వెంటేనని ఇప్పటికి అర్థమైంది. లోలోపల నుండి దుఃఖం ఎగదన్నుకు వచ్చింది. నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే దానికి నేనేం చేయగలను? నా బాధ్యత ఏముంటుంది? నన్ను నేనే ఓదార్చుకునే ప్రయత్నం చేశాను. అయినా నష్టజాతకం అనే మాట పదే పదే మనసును ముల్లులా గుచ్చుతూనే ఉంది. తలుపు మీద చిన్నగా శబ్దం చేసి నీరజ లోపలికి వచ్చింది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఈ విషయం తెలిసి అడావిడిగా వచ్చిందట. నీరజ ఏదో చెప్పబోతుంటే నేను తల తిప్పుకుని, ఎవరైనా తమ అభిప్రాయాల్ని, మనసులోని మాటల్ని చెప్పుకుంటారు. అందులో తప్పేం లేదు. నేను వినాలని, నన్ను బాధ పెట్టాలని తను అనలేదుగా. అనుకోకుండా నేను వినడం జరిగిందంతే. దానికి బాధపడాల్సిన పని లేదని నాకు తెలుసు. పర్వాలేదు, సంజాయిషి అవసరం లేదు అన్నాను. గొంతును మామూలుగా తెచ్చుకోవడానికి, కన్నీళ్లు జారకుండా నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాను. పక్కకు చూస్తున్న నా తలను తన వైపుకు తిప్పుకుని నా చేయి పట్టుకుని, ముందు నేను చెప్పేది కొంచెం విను అంది. అసలు విషయం ఏమిటంటే అంటూ జరిగిన సంగతిని వివరించింది.